అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు. ఆ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లయిపోతుంది. మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకుంటారు, ఇక జాలీగా గడుపుతారు. వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి చెందబోతున్నారు. మీ మంచి ఆర్థిక జీవితం కాపాడుకోవడం కోసము వేప పుల్లలను మీ ఇంట్లో ఎక్కువగా ఉపయోగించండి. మీ యొక్క దంతాల శుభ్రత కోసం కూడా వేప చెట్టు యొక్క పుల్లలను మీరు ఉపయోగించటం ద్వారా మీకు మంచి జరుగుతుంది. మంచి ఆరోగ్యం మీ వంత అవుతుంది. మీరు ఈరోజు ఉదయం పూట యోగాతో ధ్యానంతో ప్రారంభించాలి. మరియు సూర్యుని నమస్కారాలు చేయాల్సి ఉంటుంది. మీకు శుభప్రదంగా ఉంటాయి, అన్ని అనుకూలంగా మారుతాయి. మీ యొక్క శక్తి రోజంతా ఉండేలాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా మీకు కనిపిస్తుంది. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి అయితే కనిపించదు. ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు అయితే కొన్ని ఏర్పడతాయి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. రొమాన్స్కి ఇది మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్ ఉండేలాగా చేయండి. మీ దబాయింపు స్వభావం మీ సహోద్యోగులచే విమర్శకు గురి అవుతుంది. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించడం ద్వారా మేలు కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠని రోజు మీరు చవి చూడబోతున్నారు. ఓం చంద్రపుత్రాయ విద్యయే రోహిణి ప్రియాయ ధీమాహి ధన్నో బుధ ప్రమోదయాయ అని మీరు ఉదయం పూట 11 సార్లు పఠించడం ద్వారా వృత్తిపరమైనటువంటి జీవితంలో మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. ఇక చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్యం నుండి మీరు కోలుకోవడానికి కనుక మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీరు అనారోగ్యం నుండి బయటకు రాగలుగుతారు. మంచి ఆరోగ్యం కొరకు మీరు 1 కిలో నల్ల ఆవాలను మరి ఈరోజు నల్ల వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం చేసినట్లయితే మీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను మీరు చవి చూడబోతున్నారు. ఈరోజు మీకు మంచి ఫలితాలు అయితే జీవితంలో కలుగుతాయి. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందబోతున్నారు. ఇక స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ మీరు దూరం చేసుకోవాలి. మీకు కోపం వల్ల, టెన్షన్ వల్ల అనారోగ్యం అనేది మీకు కలుగుతుంది కాబట్టి దాని దగ్గరకు రానివ్వకండి. లేకపోతే మీ సమస్యలు మరింత పెరిగేలాగా కనిపిస్తున్నాయి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను ఉపయోగించండి. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి చేస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. ఈ రోజు మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడపబోతున్నారు. మరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు కాగలదు. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో మీరు రాయించుకొని అప్పుడు ఇవ్వండి. చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఈరోజు మీరు త్వరగా చర్య తీసుకోవాల్సి వస్తుంది. లక్కీ సంఖ్య 13 మరియు లక్కీ కలర్ అయితే పుదీనా. తర్వాత శివలింగానికి పూజలు చేయాలి. శివయ్యకు చందనం సమర్పించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.